కనీసం మన కార్యకర్తలను మనం ఇదిగో ఈ వేలో వెళ్ళొద్దు, మీరు దయచేసి ఎవరిని నమ్మొద్దు, ఓడిపోతే ఇంట్లో కూర్చుంటాము, గెలిపోవటములు సహజం దేంట్లోనైనా. జీవిత పోరాటం అంటేనే మనం ఏ వృత్తిలో ఉంటామో ఆ వృత్తిలో ప్రతి ఒక్కరికి కష్టాలు నష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి. వాటన్నిటిని కూడా అధిగమించి వెళ్ళినప్పుడే మనం విజయాన్ని సాధించిన వాళ్ళని అవుతాం. అలాంటిది మన కార్యకర్తలకు మనం ఒక బలాన్ని ఇవ్వాలి, ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. అట్ సేమ్ టైము మనం కూడా ఇదిగో ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే ఒక్కొక్కరికి పేగులు తీసి మెళ్ళో వేసుకుంటానన్నారు. అంటే ఆవేశంలో వాళ్ళకు మంచి చెప్పే విధంగా ఇప్పుడు మనం పిల్లల్ని ఇష్టం వచ్చినట్లు కొడతాము, తిడతాము, ఎలా పడితే అలా మాట్లాడతాం ఒక్కోసారి. ఎందుకంటే అప్పుడు కొంచెం కోపం అన్నీ వస్తాయి తప్పు చేసినప్పుడు. వాళ్ళ మీద ప్రేమే, ఆబ్వియస్లీ ప్రేమ. ఎందుకంటే తప్పు ద్రోవలో వెళ్తున్నారు. ఈ రోజున పిల్లోడిని ఎందుకు కొడతాం? ఒరే నువ్వు రాంగ్ రూట్ లో వెళ్తున్నావురా, వెళ్ళొద్దు, నువ్వు సరైన మార్గంలో రా, నువ్వు వెళ్లే ప్లేస్ కరెక్ట్ కాదు, అది మానుకో అని చెప్తున్నావు. అదే చేశారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఏ విధంగా మందలిస్తారో ఒక నాయకుడు ఈ రోజున పిల్లలు తప్పు చేస్తే అప్రతిష్ట ఎవరికి? తల్లిదండ్రులకేగా. ఆ ప్రెస్టేజ్ మనకే కదా. వాళ్ళకి ఆ వయసు కాదు, అంత జ్ఞానం లేదు, కాబట్టి ఆ బాధ్యత అంతా మనదే. ఈ రోజున ఒక స్థానంలో ఉన్న వ్యక్తిగా, ఒక నాయకుడిగా ఆయన ఏం మాట్లాడారంటే, మీరు తప్పు చేస్తే ఆ బాధ్యత నేను వహించాలి, ఎందుకంటే మీ నాయకుడిని నేను కాబట్టి అనే అర్థంతో ఆయన మాట్లాడారు. దీన్ని వక్రీకరించి ఇష్టానుసారంగా దానిలో ఉన్న మాటల్ని లేని మాటల్ని, అందులో ముఖ్యంగా జనసేన పార్టీని అన్నారు అని చెప్పేసి. అంటే ఇక్కడ కూడా కూటమిని విడగొట్టడానికి చింతకాయల విజయ్ గారిని వీళ్ళు ఏ విధంగా ఆయన మాటలను వక్రీకరించారో వాళ్ళ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టించారో మనం చూడొచ్చు. ఇంత దారుణంగా ఇంత నీచమైన రాజకీయాలు చేస్తే ఏంటి మీరు రాజకీయ నాయకులను చెప్పుకోవటానికే చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. ఊరుకుండొచ్చు కదా, ఇట్లాంటి రాజకీయాలు చేయకుండా ప్రశాంతంగా ఇంట్లో కూర్చోండి. జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నాడు కదా, తాడేపల్లి అలహంక తిరుగుతూ ఇట్లాంటివన్నీ కూడా సోషల్ మీడియాకి అప్పచెప్పాడు. వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు.